హలో అండి, నమస్కారం. సిరి ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం. నా పేరు రోజా. ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ ప్రియురాల 1000 నా మెడలో వరమాల ఎపిసోడ్ 60. స్టోరీలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. హాయ్ సార్, వెల్కమ్ టు మినీ ప్యాలెస్. హాయ్ మేడం, వెల్కమ్ అంటూ వెల్కమ్ బాయ్ విష్ చేస్తూ ఉంటే అప్పుడు గమనించాడు సంజయ్. చిట్టి నడుచుకుంటూ మినీ రెస్టారెంట్ వరకు వచ్చిందని, తనకి తెలియకుండానే తనని కూడా తీసుకొచ్చిందని. చిట్టి మినీ రెస్టారెంట్ లోపలికి వెళ్ళి మెనూ మొత్తం చూసి ఐస్ క్రీమ్ ఆర్డర్ చెప్పింది. ఏయ్ చిట్టి, ఐస్ క్రీమ్ తినడానికి ఇంత సీన్ అవసరమా? చెప్తే నేనే తీసుకొచ్చేవాడినిగా. ఎంత కంగారు పడ్డానో తెలుసా? నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతావో కూడా అర్థం కాలేదు. ఎందుకే నాతో ఇలా ఆడుకుంటున్నావు? నా మీద కోపమా? అంటూ హారిక చేతులు తన చేతుల్లోకి తీసుకున్నాడు సంజయ్. బ్యారర్ ఐస్ క్రీమ్ తీసుకువచ్చి వాళ్ళ వైపు అలాగే చూస్తున్నాడు. హారిక అది గమనించి తన చేతులు వెనక్కి లాక్కుని ఆ ఐస్ క్రీమ్ సంజయ్ వైపుకి చిన్నగా పెట్టింది. హేయ్, ఏంటే నువ్వు? ప్రతాపన్న మాటలు సీరియస్గా తీసుకున్నావా? ఓసిని, ఏదో నిన్ను ఆట పట్టించడానికి అలా అన్నాను. ప్లీజ్ రా చిట్టి, కోపం వద్దు. అయినా ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉంది చిట్టి. షూ, ఇంకా నా వల్ల కాదే. ఓకే ఓకే, ఇప్పుడు నన్నేం చేయమంటావు? పద పోదాం. ఇటు నుంచి ఇటే ఎక్కడికైనా వెళ్ళి పెళ్లి చేసుకుందాం అన్నాడు సంజయ్. హారిక చెయ్యి పట్టుకుని పైకి లేస్తూ తన చేతులు వెనక్కి లాగేసుకుని సీరియస్గా చూస్తోంది చిట్టి. చిట్టి, ఇక్కడ ఎంతమంది ఉన్నారో ఒక్కసారి మొత్తం చూడు. ఇక నువ్వు మాట్లాడకపోతే నా స్టైల్లో నేను ట్రీట్ చేయాల్సి ఉంటుంది అన్నాడు సంజయ్ రొమాంటిక్గా చిట్టి వైపు చూస్తూ. ఏంటి అలా చూస్తున్నావు? చంపేస్తాను. పిచ్చి పిచ్చి వేషాలు వేయకుండా ఐస్ క్రీమ్ తిను అంది హారిక. అబ్బబ్బబ్బబ్బా చిట్టి, నువ్వు అలా తిడుతూ ఉంటే ఎంత బాగుందో. అది అలా తిట్టాలి. కోపం వస్తే లోపల దాచేసుకుంటే ఎలా చెప్పు అని నవ్వుతూ ఐస్ క్రీమ్ తింటూ చిట్టికి కూడా తినిపించాడు సంజయ్. సంజయ్కి తన మీద ఉన్న ప్రేమని చూసి హారిక పెదవుల మీద చిన్న చిరునవ్వు. సంతోష్, నీకు చెప్తే అర్థం కావట్లేదు. ఆదిత్య మాటలు వింటే నీకు తెలియడం లేదా? ఆ భాషీష్ వర్మ ఎంత దుర్మార్గుడో. ఆదిత్య ఆల్మోస్ట్ చెప్పే ఉంటాడు నా జీవితంలో నువ్వు ఉన్నావని. నేను ఊరికే వదిలిపెడతాడని నేను అనుకోవట్లేదు. నువ్వు చెప్తే వినవు. నువ్వేదో చిన్న బిజినెస్ చేసుకునేవాడివి. నీకంత పెద్దవాళ్ళతో శత్రుత్వం ఎందుకు? అసలు ఇప్పుడు డాడీ పరిస్థితి కూడా బాగోలేదు. నువ్వు నీ గురించి ఆలోచించకుండా కేవలం నా గురించి, నా ఫ్యామిలీ గురించి ఆలోచిస్తూ ఏదేదో చేస్తున్నావు. నీకేదైనా జరిగితే? నో నో, అలా ఏమీ జరగకూడదు. అసలు నేను ఆ ఊహని కూడా తట్టుకోలేను. నాకంటూ ఎవరైనా ఉన్నారంటే అది నువ్వు మాత్రమే, ఇంకెవ్వరూ లేరు. నాకు నువ్వు కావాలి సంతోష్. నేను ఉండగా నీకేమీ కాదు. నీకు తెలియకుండా నేనే ఏదైనా చెయ్యాలి అని తనలో తానే అనుకుంటోంది హారిక. ఏంటి సంజుగాడు చెప్పేది వినకుండా కాల్ కట్ చేశాడు. పైగా గంట వరకు డిస్టర్బ్ చేయకు అంటున్నాడు. జరీనా వాళ్ళ ఇంటికి నన్ను వెళ్ళమన్నాడు. వెళ్ళి వాడు చెప్పినట్లే అంతా చేశాను. తీరా అక్కడ నేను సేకరించిన ఇన్ఫర్మేషన్ మొత్తం చెబుదామంటే మాట వినకుండానే కాల్ కట్ చేశాడు అని ఆలోచిస్తున్నాడు ప్రతాప్. చిన్ని, మనం వెళ్తూ వెళ్తూ ఒక్కసారి మీ తాతగారిని కూడా చూసి వెళ్దాం, ఓకేనా అన్నాడు సంజయ్. ఆదిత్య భాషీష్ వర్మ గురించి చెప్పిన మాటలో ఆలోచిస్తూ సంజయ్ మాట్లాడుతున్నా రెస్పాండ్ అవ్వట్లేదు హారిక. హలో చిట్టి, నిన్నే. ఏంటి అంత డీప్గా ఆలోచిస్తున్నావు అన్నాడు సంజయ్ హారికని చిన్నగా తడుతూ. నథింగ్ నథింగ్ సంతోష్. ఇంతకీ ఏదో అంటున్నావు ఏంటి అంది హారిక. మీ తాతగారు పురుషోత్తం గారిని ఒకసారి చూసి వెళ్దాము, ఓకేనా అన్నాడు సంతోష్ మరొకసారి చెప్తూ. ఓకే సంతోష్, ఏదైనా ఫ్రూట్ జ్యూస్ తీసుకువెళ్దాం అంది హారిక. ఏంటి చిట్టి అంత సైలెంట్ అయిపోయావు? నేను మాట్లాడితే నువ్వు మాట్లాడుతున్నావు, లేకపోతే లేదు. నా మీద ఇంకా కోపం తగ్గలేదా డార్లింగ్ అన్నాడు సంజయ్. నథింగ్ సంతోష్,
నీ మీద నాకెందుకు కోపం అని పైకి అంటూ, నీకు సిచ్యువేషన్ అర్థం కావట్లేదు సంతోష్, నీకేమవుతుందా అని నాకు చాలా భయంగా ఉంది అని మనసులో అనుకుంటోంది హారిక. ఓకే చిట్టి, నా మీద నీకే కోపం లేదు కదా. బాగా ఆలోచించి మైండ్ బాగా వేడెక్కిపోయింది. ఒక ముద్దిచ్చి కూల్ చేయొచ్చు కదా ప్లీజ్ చిట్టి అని కార్ డ్రైవ్ చేస్తూ మరొక వైపు చిట్టిని చూస్తూ రిక్వెస్ట్గా అడిగాడు సంజయ్. ముద్దు సంగతి తర్వాత, ముందు రోడ్డు చూసి డ్రైవ్ చేయి చిరుకోపంగా చూస్తూ అంది హారిక. సంజయ్ హారికతో మాట్లాడుతూ ఉండగానే ప్రతాప్ నుంచి కాల్ రావడం చూసి, అబ్బా వీడిప్పుడే కాల్ చేయాలా, నన్ను డిస్టర్బ్ చేయడమే వీడి పని అనుకుంటూ చిట్టి 1 సెకండ్, ఇప్పుడే ప్రతాప్తో మాట్లాడి వస్తాను అని కార్ పక్కకు పార్క్ చేసి కారు దిగి మాట్లాడుతున్నాడు సంజయ్. సంజు, ఇప్పుడు మాట్లాడొచ్చా? మళ్ళీ నేను మిమ్మల్ని ఏమీ డిస్టర్బ్ చేయలేదు కదా అన్నాడు ప్రతాప్. చూసినట్టే మాట్లాడుతున్న ప్రతాప్ మాటలకు చిన్న నవ్వు నవ్వి, సారీ రామ్, ఇందాక కొంచెం బిజీగా ఉన్నాను, అందుకే అలా కొంచెం సీరియస్గా మాట్లాడాను, ఏమీ అనుకోకు. ఇంతకీ వెళ్ళిన సంగతి ఏమయ్యింది? నువ్వు చెప్పినట్లే జరీనా వాళ్ళ ఇంటికి వెళ్ళాను. రహీం గారి వివరాలన్నీ తెలుసుకున్నాను. దాదాపుగా రహీంతో పాటు ఒక 10-15 మంది పనిచేసేవారుట. అందరూ ఇల్లీగల్ యాక్టివిటీస్ చేసేవాళ్లే. వీళ్ళందరినీ వెనక ఉండి నడిపిస్తోంది ఎవరో. రహీం వాళ్ళ ఫ్యామిలీకి కూడా తెలియదు. వీళ్ళందరికీ లీడర్షిప్ ఆ ముస్తఫా, మన చనిపోయాడు కదా, అతనే చూసుకునేవాడుట. ఈ ఇల్లీగల్ యాక్టివిటీస్ చేసే వాళ్లకు ఏదైనా ప్రమాదం కనుక జరిగితే రహస్యంగా ట్రీట్మెంట్ చేస్తారట. మళ్ళీ కోలుకున్నాక అదే పనిలోకి వెళ్ళాలి. కొంతమంది ఎదురు తిరిగి మేము ఇలాంటి పనులకు ఇంకా రాము అని దూరంగా వచ్చినా వాళ్ళ ముఠా నాయకుడు ప్రాణాలతో వదిలిపెట్టేవాడు కాడుట. ఒక్కసారి ఈ పనిలోకి వెళ్తే వాళ్ళకి ఇష్టం ఉన్నా లేకపోయినా చచ్చినట్లు చేయాల్సిందే. జరీనా వాళ్ళ అమ్మగారు ఇదంతా నాకు చెప్తూ చాలా చాలా బాధపడ్డారు. రహీం చాలాసార్లు ఆ పనిలో నుంచి బయటకు రావడానికి ట్రై చేశారు. కానీ కుటుంబ సభ్యులకు హాని జరుగుతుందని ముఠా వాళ్ళు చెప్పినట్టు నడుచుకోవడం తప్ప వేరే దారి లేకపోయింది. ఇలా ఇంతమందిని నడిపిస్తున్నా ఆ అసలు దుర్మార్గుడు ఎవడో నాకు అర్థం కావట్లేదు. పైగా కొంతమంది అతడు చేసిన తప్పులకు చెయ్యని నేరం నెత్తి మీద వేసుకుని వాళ్ళంతటా వాళ్ళే జైలు జీవితం గడపడానికి కూడా సిద్ధపడిపోతున్నారు. ఇదంతా చాలా దారుణంగా అనిపిస్తోంది నాకు. ఇలాంటివన్నీ నేనేవో మూవీస్లో చూశాను తప్ప రియల్గా ఎప్పుడూ చూడలేదు. స్ట్రేంజ్ పీపుల్ అన్నాడు ప్రతాప్. ప్రతాప్, టెల్ మీ అగైన్, ఏమన్నావు నువ్వు? వీళ్ళందరి వెనక ఎవరో ఉండి నడిపిస్తున్నారా? అతని కోసం కొంతమంది జైల్లోనే సగం జీవితాన్ని బలి చేసుకున్నారు అని అన్నావు కదా? అవును, అదే చెప్పింది ఆంటీ. నాకు కూడా పూర్తి క్లారిటీగా తెలియదు. రహీం గారి వైఫ్ క్లియర్గా చెప్తోంది, మాట్లాడతావా? లేదు ప్రతాప్, ఈ విషయంలో నేను క్లారిటీ తెచ్చుకోవాలి. 1 సెకండ్, ఇప్పుడే నీకు నేను మళ్ళీ కాల్ చేస్తాను అని కాల్ కట్ చేశాడు సంజయ్. ఒక 5 మినిట్స్ తనలో తానే ఆలోచిస్తున్నాడు సంజయ్. ఇందాక ఆదిత్య కూడా ఇంచుమించు ఇవే మాటలు వాళ్ళ నాన్న గురించి మాట్లాడాడు కదా. వాళ్ళ నాన్న చాలామంది రౌడీలను పెంచి పోషిస్తున్నారని, అవసరమైతే తాను చేసిన నేరానికి మరొకరు శిక్ష అనుభవించడానికి సిద్ధంగా ఉన్నారని. ఇవే మాటలు, ఇవే మాటలు నేను ఆదిత్య నోటి వెంట విన్నాను. ఇప్పుడు ప్రతాప్ చెప్పిన మాటలు కూడా అలాగే ఉన్నాయి. ఒక్కసారి ఆదిత్యకి కాల్ చేసి మాట్లాడాలి. కానీ ఇప్పుడు ఆదిత్య ఎక్కడ ఉన్నాడు? తన చుట్టూ ఫుల్ సెక్యూరిటీ ఉంటుంది. ఇందాక కూడా వాళ్ళ మమ్మీకి ప్రేయర్ చేయడానికి వచ్చిన బయటంతా ఎవరో ఉన్నారు. బహుశా అతని సెక్యూరిటీ అనుకుంటా. ఒకసారి మెసేజ్ చేస్తే అనుకుంటూ ఫాస్ట్గా కార్ దగ్గరికి వెళ్ళి, చిట్టి ఒకసారి నీ ఫోన్ ఇవ్వు అడిగాడు సంజయ్. ఇప్పుడు నా ఫోన్ ఎందుకు సంతోష్ అడిగింది హారిక. ఏయ్, చెప్తే గాని ఇవ్వవా? ఇవ్వు. హారిక తన ఫోన్ ఇవ్వగానే హాయ్ మెసేజ్ పంపించాడు ఆదిత్యకి. ఆదిత్య ఫోన్కి మెసేజ్ రాగానే హాయ్ చిట్టి, ఏంటి మెసేజ్ చేశావు అని రిప్లై ఇచ్చాడు. ఆదిత్య చిట్టి కాదు, నేను సంతోష్ని. సంతోష్, ఏంటి నువ్వు హారిక ఫోన్ నుంచి మెసేజ్ చేస్తున్నావు? నీ చుట్టూ ఫుల్ సెక్యూరిటీ ఉండడం నేను చూశాను. పైగా నువ్వు మీ డాడీతో గొడవ పడ్డాను అని చెప్పావు.
నేను నీతో డైరెక్ట్గా ఫోన్లో మాట్లాడితే ప్రాబ్లం వస్తుందని చిట్టి ఫోన్ నుంచి మెసేజ్ చేశాను. నాకు ఒక విషయంలో క్లారిటీ కావాలి. నీకే ప్రాబ్లం ఉండదు అంటే ఒక్కసారి కాల్ చేస్తాను, ఓకేనా? మెసేజ్ చేశాడు సంజయ్. ఓకే, కాల్ మీ, కానీ నేను లిమిట్లో మాట్లాడతాను, నువ్వు అర్థం చేసుకో, ఓకే అని రిప్లై ఇచ్చాడు ఆదిత్య. వెంటనే ఆదిత్యకి కాల్ చేశాడు సంజయ్. తన చుట్టూ ఉన్న సెక్యూరిటీ వాళ్ళు తననే గమనిస్తూ ఉండడం చూసి ఇలా మాట్లాడుతున్నాడు ఆదిత్య. చెప్పు భయ్యా, ఏంటి ఎలా ఉన్నావు? ఆదిత్య, నాకు నీ నుంచి చిన్న ఇన్ఫర్మేషన్ కావాలి. ఓకే ఓకే, నువ్వు ఏదంటే అది, నువ్వు అడిగితే నేను కాదంటానా అని చాలా క్యాజువల్గా తన ఫ్రెండ్తో మాట్లాడుతున్నట్టు మాట్లాడుతున్నాడు ఆదిత్య. ఆదిత్య, ఇందాక మనం కలిసినప్పుడు నువ్వు మాట్లాడిన మాటలన్నీ మేము విన్నామని నీతో చెప్పాను కదా. హా, అవును భయ్యా, చెప్పావు కదా, నేను కాదన్నానా? మీ డాడీ చేతి కింద చాలామంది రౌడీలు పనిచేస్తున్నారని, అవసరమైతే మీ డాడీ తరపున జైలుకి వెళ్ళడానికి కూడా సిద్ధంగా ఉన్నారని నీ మాటలతో నాకు అర్థమైంది. నేను ఒక 2 పేర్లు చెప్తాను, ఒక ఫోటో కూడా వాట్సాప్కి పంపిస్తాను. వాళ్ళని ఎప్పుడైనా చూసావా? వాళ్ళ పేర్లు నీకు తెలుసో లేదో నాకు చెప్పగలవా? నువ్వు చెప్పే విషయం మీద చాలామంది జీవితాలు ఆధారపడి ఉన్నాయి. ఎంతోమంది జీవితాలు బాగు చెయ్యవచ్చు. ప్లీజ్ ఆదిత్య, హెల్ప్ మీ అన్నాడు సంజయ్. ఓకే ఓకే బ్రో, తప్పకుండా పార్టీకి వస్తాను, డోంట్ వరీ అని కోడ్ లాంగ్వేజ్లో మాట్లాడుతున్నాడు ఆదిత్య. సంజయ్కి మాత్రమే అర్థమయ్యేలాగా. ఆదిత్య మాట్లాడే విధానం చూసి తన పక్కనే సెక్యూరిటీ గార్డ్స్ ఉన్నారని అర్థం చేసుకున్నాడు సంజయ్. ఆదిత్య కాల్ కట్ చేసి వెంటనే ప్రతాప్కి కాల్ చేశాడు సంజయ్. ప్రతాప్, నువ్వు ఎక్కడున్నావు? ఇంకెక్కడుంటాను, జరీనా వాళ్ళ ఇంటి దగ్గరే ఉన్నాను. నువ్వు వాళ్ళ అమ్మగారితో ఏమైనా మాట్లాడతావా అడిగాడు ప్రతాప్. ప్రతాప్, ఆవిడతో నేను తర్వాత మాట్లాడచ్చు. అర్జెంటుగా లోపలికి వెళ్ళి రహీం అంకుల్ ఫోటో పిక్ తీసి నాకు వాట్సాప్ చేయి, అర్జెంట్ చెప్పాడు సంజయ్. 2 minutes వెయిట్ చేయి అంటూ ప్రతాప్ లోపలికి వెళ్ళి రహీం ఫోటో తీసి వాట్సాప్ పంపించాడు సంజయ్కి. ప్రతాప్, నేను నీతో తర్వాత మాట్లాడతాను అని కాల్ కట్ చేసి రహీం ఫోటో ఆదిత్యకి వాట్సాప్ చేశాడు సంజయ్. ఆదిత్య, ఇతని ఫోటో బాగా గమనించు. నువ్వు చిన్నప్పటి నుంచి మీ డాడీని చూస్తూనే ఉన్నావు. ఇతను ఎప్పుడైనా మీ డాడీ చుట్టుపక్కల కనిపించాడా? బాగా గుర్తు తెచ్చుకుని చెప్పు మెసేజ్ చేశాడు సంజయ్. ఈయనా? ఎస్, నాకు ఈ అంకుల్ బాగా తెలుసు. నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను, చాలాసార్లు చూశాను. చాలా మంచివాడు. ఇతని పేరు రహీం కదా అని మెసేజ్ చేశాడు ఆదిత్య. ఎస్, అతనే ఇతని పేరు రహీం. కరెక్ట్గా చెప్పావు. థ్యాంక్ యూ సో మచ్ ఆదిత్య. నువ్వు ఇచ్చిన ఈ ఇన్ఫర్మేషన్ చాలామంది జీవితాలను బాగు చేస్తుంది. ఇంకొక విషయం కూడా నాకు చెప్పు. ముస్తఫా అనే పేరు నువ్వు ఇంతకుముందు ఎప్పుడైనా విన్నావా? మనిషి నల్లగా ఎత్తుగా ఉంటాడు, మొహం మీద కత్తిగాటు అని గుర్తులు చెప్తూ క్లియర్గా మెసేజ్ చేశాడు సంజయ్. హా, తెలుసు, ముస్తఫా అంకుల్. ఎందుకు తెలియదు? బాగా తెలుసు. ఈ రౌడీ షీటర్లందరికీ పైన ఉండేది అతనే. మా డాడీకి చాలా దగ్గరవాడు, చాలా నమ్మకస్తుడు. ప్రాణమైనా ఇచ్చేస్తాడు మా డాడీ కోసం మెసేజ్ చేశాడు ఆదిత్య. థ్యాంక్ యూ ఆదిత్య, నువ్వు ఎంత పెద్ద హెల్ప్ చేశావో నీకు తెలీదు. నువ్వు ఇచ్చిన ఈ ఇన్ఫర్మేషన్తో ఎంతోమంది జీవితాలు బాగు చేసి చూపిస్తాను. ప్రత్యక్షంగా చూద్దువు కానీ. నాకేం అర్థం కావట్లేదు సంతోష్. అసలు నేను ఇప్పుడు ఏం హెల్ప్ చేశాను? నాకు తెలిసింది నేను చెప్పాను, అంతే కదా? ఆదిత్య మెసేజ్ చేశాడు. నీకు తెలియదు ఆదిత్య, నువ్వెంత పెద్ద హెల్ప్ చేశావో నీకు తెలీదు. ప్రస్తుతం వాట్సాప్ డిలీట్ చేయి, జాగ్రత్త. షార్ప్ 9కి ఒక్కసారి మెసేజ్ చేస్తాను అని ఆదిత్యకి జాగ్రత్తలు చెప్పి ఆదిత్య ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మొత్తం ఒక్కసారి గుర్తు చేసుకుంటూ ఇలా ఆలోచిస్తున్నాడు సంజయ్. అంటే ఈ ముఠా గ్యాంగ్ మొత్తం నడిపింది మరెవరో కాదు, ఆదిత్య వాళ్ళ నాన్న బాషిష్ వర్మ. తినడానికి తిండి లేని వాళ్ళందరినీ చేరదీసి డబ్బు ఆశ చూపించి వాళ్ళ చేత అడ్డమైన పనులు చేయిస్తున్నాడు. ఎవరైనా ఎదురు తిరిగి ప్రశాంతమైన జీవితం గడపడానికి ప్రయత్నించినా దారుణంగా వాళ్ళని చంపించేస్తున్నాడు. వాడి నుంచి తమ కుటుంబాలను కాపాడుకోవడానికి నచ్చినా నచ్చకపోయినా చచ్చే వరకు వాడి చేతి కింద పనిచేసేలాగా ఇంతమందిని గుప్పెట్లో పెట్టుకుని దాష్టికం చలాయిస్తున్నాడు. వాళ్ళ జీవితాలని నాశనం చేస్తున్నాడు. ఒకవైపు బిజినెస్ పరంగా ఎవ్వరూ అడ్డు వచ్చినా
వాళ్ళ కుటుంబాలను నాశనం చేస్తున్నాడు. అందులో చిట్టి వాళ్ళ ఫ్యామిలీ కూడా ఉంది. మరొక వైపు అంకుల్ ఇటువంటి పరిస్థితిని ఫేస్ చేస్తున్నాడు అంటే దీని వెనుక కూడా వీడి చెయ్యి ఉండే ఉంటుంది. అఫ్కోర్స్ ఈరోజు నైట్ మొత్తం తెలుసుకుంటాను. వీడే కనుక ఇదంతా చేసినట్లయితే నా చేతిలో మామూలుగా ఉండదు. వీడికి చుక్కలు చూపిస్తాను. ఒకవైపు ఆదిత్య ఆ ఇంట్లో బిక్కు బిక్కుమంటూ గుప్పెట్లో ప్రాణాలు పెట్టుకుని బ్రతుకుతున్నాడు. మరొక వైపు చిట్టి ఎవ్వరూ లేని పరిస్థితికి వచ్చేసింది. అక్కడ ఎంతోమంది అమాయకులు ఈ భాషీష్ వర్మ వల్ల వాళ్ళ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఎలాగైనా వీళ్ళందరికీ విముక్తి తేవాలి. ఈ భాషీష్ వర్మ అంతు చూడాలి. సరిగ్గా వారం రోజులు టైం ఉంది. చాలు, ఈ వారం రోజులు చాలు. మళ్ళీ కోలుకోలేని దెబ్బ కొట్టి చూపిస్తాను అని తనలో తానే ఆలోచిస్తూ 1/2 అవర్ అయినా కూడా కారులోకి రావట్లేదు సంజయ్. చిట్టి చూసి కారు దిగి వచ్చి, ఏంటి సంతోష్, ఏమైంది, ఏం ఆలోచిస్తున్నావు, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ అడిగింది. నథింగ్ చిట్టి, చిన్న బిజినెస్ డీల్ మాట్లాడుతున్నాను, పద వెళ్దాం అంటూ చిట్టితో సహా కారు ఎక్కి పురుషోత్తం గారు ఉన్న హాస్పిటల్ వైపు డ్రైవ్ చేస్తున్నాడు సంజయ్. సరిగ్గా 10 మినిట్స్లో హాస్పిటల్కి తీసుకువచ్చాడు సంజయ్. చిన్నగా చేతికర్ర సహాయంతో ఒక నర్సు దగ్గర ఉండి నడిపిస్తోంది పురుషోత్తం గారిని. వాళ్ళ తాతగారి ఆరోగ్యంలో వచ్చిన మార్పుని చూసి చాలా సంతోషంగా నవ్వుతూ ఎదురు వెళ్ళింది హారిక. చిట్టి, వచ్చావా అమ్మా? ఈసారి కూడా జయదేవ్ రాలేదా? ఏడి, ఎక్కడ ఉన్నాడు అడిగాడు పురుషోత్తం గారు అటూ ఇటూ చూస్తూ హాస్పిటల్ ఎంట్రన్స్ వైపు. జయదేవ్ కనిపిస్తాడేమో అని. డాడ్ ఇంకా ఇండియా రాలేదు, బిజీగా ఉన్నారు. మొన్నటి వరకు మీరు స్పృహలో లేరు. ప్రతిరోజు మిమ్మల్ని చూడడానికి డాడ్ వస్తూనే ఉన్నారు. ఇప్పుడు ఆయనకి అర్జెంట్ వర్క్ ఉండడం వల్ల రాలేకపోతున్నారు. మీకు ఇలా స్పృహ వచ్చిందని, కోలుకున్నారని మేమే చెప్పలేదు. ఆయన ముఖ్యమైన బిజినెస్ డీలింగ్స్లో ఉన్నారు, డిస్టర్బ్ అవుతారు, వెంటనే మీ దగ్గరికి వచ్చేస్తారు అవన్నీ వదులుకుని. అందుకనే ఆయన్ని డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక చెప్పలేదు. కొంచెం డాడ్కి ఫ్రీనెస్ రాగానే చెప్తాను తాత, తప్పకుండా డాడ్ మీ దగ్గరికి వస్తారు అంది చిట్టి. నాకు తెలుసమ్మా, జయదేవ్ గురించి నాకు తెలుసు. నాకు కొడుకులు లేని లోటు తీర్చాడు. మీ అమ్మ భూమి అంటే అతనికి పంచ ప్రాణాలు. ఒకేసారి కుటుంబం మొత్తం దూరం అయ్యింది. బిజినెస్ బాధ్యతలు మొత్తం భుజం మీద వేసుకున్నాడు. ఒకేసారి కుటుంబం మొత్తం చెల్లాచెదురు అయిపోతే ఎలా తట్టుకోగలిగాడో ఏమో ఊహించలేకపోతున్నాను. కానీ అంత బాధను గొంతులోనే దిగమింగి నిన్ను కంటికి రెప్పలాగా పెంచాడు. ఇప్పుడు నేను ఉన్న ఈ హాస్పిటల్ జయదేవ్ నడిపిస్తున్నాడని తెలిసింది. ఎంతోమందికి ఉచిత వైద్యం అందేలాగా చేస్తున్నాడని ఇక్కడ వాళ్ళు చెప్తున్నారు. నాకు నా అల్లుడు చేసే పనులు చూస్తే చాలా చాలా గర్వంగా అనిపిస్తోంది. ఎప్పుడెప్పుడు జయదేవుని చూస్తానా అనిపిస్తోంది అని తడబడుతున్న మాటలతో చెమ్మగిల్లిన కళ్ళను తుడుచుకుని జయదేవ్ గురించి చెప్తున్నాడు పురుషోత్తం. పురుషోత్తం గారి మాటలకు తనకి వస్తున్న కన్నీళ్లు ఆపుకోలేకపోతోంది హారిక. తాత, నువ్వు కోలుకున్నావని తెలిస్తే డాడ్ చాలా సంతోషించేవాళ్ళు. కానీ ఇప్పుడు డాడ్ స్పృహలో లేరు. నేను మీకు ఈ విషయం చెప్తే ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న మీ హెల్త్ పాడవుతుంది. ఈ పరిస్థితిని ఫేస్ చేయడం నాకు చాలా కష్టంగా ఉంది. మీరిద్దరూ బాగుండాలి. మీ ఇద్దరూ ఒకరిని ఒకరు కలుసుకోవాలి అని చాలా ఎమోషనల్ అవుతూ మరొక వైపుకు తిరిగి కళ్ళు తుడుచుకుంది హారిక. ఇద్దరి పరిస్థితిని గమనిస్తున్న సంజయ్ ముందుకు వచ్చి, తాతగారు, మీరెందుకు ఇంత ఎమోషనల్ అవుతున్నారు? మీ అల్లుడికి సడన్ సర్ప్రైజ్ ఇవ్వాలి మనం. మీరు ఇలా స్పృహలోకి వచ్చారని, మాట్లాడుతున్నారని అంకుల్కి ఏమాత్రం తెలిసినా అసలు ఆగుతారా? ఎన్నో రోజులు మీ హెల్త్ కోసం బాధపడుతున్న అంకుల్కి ఆనందాన్ని ఇవ్వాలి అంటే ఖచ్చితంగా మనం సర్ప్రైజ్ ఇవ్వాలి. ఒక్కసారిగా మీరు నడుచుకుంటూ జయదేవ్ అంకుల్ కళ్ళ ముందుకు వస్తే ఎంత ఆనందపడతారో ఒక్కసారి ఊహించండి తాతగారు. మీరు జయదేవ్ అంకుల్ కళ్ళల్లో ఆనందాన్ని చూడరా అడిగాడు సంజయ్. బాబు, నువ్వు చెప్తుంటే త్వరగా కోలుకోవాలనే ఆశ నాలో పుడుతోంది. అలాగే జయదేవ్కి సర్ప్రైజ్ ఇద్దాము అని బోసి నోటితో నవ్వుతూ అన్నారు పురుషోత్తం గారు. దట్ ఈజ్ పురుషోత్తం గారు, మీరు ఈ మాట మీదే నిలబడాలి తాతగారు. జయదేవ్ అంకుల్కి మంచి సర్ప్రైజ్ ప్లాన్ చేస్తాను.
ద గ్రేట్ బిజినెస్ మ్యాన్ పురుషోత్తం కమ్ అగైన్. త్వరగా మీరు రికవరీ అవ్వాలి. మీ అంతటి మీరు నడుచుకుంటూ అంకుల్ దగ్గరికి రావాలి. ఓకేనా అన్నాడు సంజయ్. ఓకే బాబు, త్వరగా కోలుకుంటాను. చూస్తూ ఉండు, మీరే ఆశ్చర్యపోతారు. ఈరోజు నుంచి ఇంకా కొంచెం ఎక్కువగా వాకింగ్ చేస్తాను అన్నాడు పురుషోత్తం తడబడుతున్న మాటలతో బోసి నోటితో నవ్వుతూ. పురుషోత్తం గారి మాటల్లో వాళ్ళ డాడ్ మీద ఉన్న ప్రేమని చూసి ఇప్పుడు జయదేవ్ ఉన్న పరిస్థితిని తలుచుకుంటూ ఏడుస్తూ బయటికి నడిచింది హారిక. ఆదిత్య మాటల్లో భాషీష్ వర్మ ఎంత డేంజరస్ ఫెల్లోనో తెలుసుకున్న హారిక భాషీష్ వర్మ నుంచి సంజయ్కి ఏ ప్రాబ్లం వస్తుందో అని కంగారు పడి ఏదైనా తింగర పని చేస్తుందా? అసలు ఈ స్టోరీలో నెక్స్ట్ ఏమవుతుంది తెలుసుకోవాలని ఉందా? అయితే వచ్చే ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఓకే, బాయ్ బాయ్, ధన్యవాదాలు.